ఈరోజు మనం ఇంట్లో ఉండే ఫస్ట్ ఎయిడ్ మెడికేషన్ గురించి మాట్లాడుకున్నాము. నేను మీ డాక్టర్. ఫస్ట్ ఫీవర్ గురించి చూద్దాము. ఒకవేళ మీకు ఫీవర్ వచ్చినట్టయితే థర్మోమీటర్, డిజిటల్ థర్మోమీటర్తో మెజర్ చేసుకొని 38 దానికన్నా ఎక్కువ ఉంటే డోలో వేసుకోండి. ఇది టాబ్లెట్ డోలో. ఫీవర్తో పాటు షివరింగ్ ఉన్నట్టయితే డాక్టర్ని కలవాలి. ఒకవేళ ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్ ఉన్నట్టయితే డోలో ఆర్ పారాసిటమాల్ వేసుకోవచ్చు. ఒకవేళ పారాసిటమాల్ టాబ్లెట్స్ రెండు కన్నా ఎక్కువ అవసరం పడుతున్నట్టయితే డాక్టర్ని కలవాలి. నెక్స్ట్ హార్ట్ బర్న్ ఆర్ కడుపు మంట వచ్చినట్టయితే గావిస్కాన్ సిరప్ అని దొరుకుతుంది, అది తీసుకోవచ్చు. లేదంటే ప్యాంటాప్రజోల్ అనే టాబ్లెట్ దొరుకుతుంది, మీరు అదైనా వేసుకోవచ్చు. ఇది పరిగడుపున వేసుకోవాలి తినకముందు. తర్వాత కాఫ్ మీకు 2 రకాలు ఉంటుంది, డ్రై కాఫ్ ఆర్ వెట్ కాఫ్. సో మీరు కాఫ్ వచ్చినట్టయితే మీరు డాక్టర్ని కలిసి మెడికేషన్ తీసుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి మోషన్స్. సో మోషన్స్ అవుతూ ఉంటే, ఎక్కువసార్లు అవుతూ ఉంటే ఫస్ట్ మీరు ఓఆర్ఎస్ తీసుకోండి, ఎందుకంటే డిహైడ్రేషన్ ఈజ్ వెరీ సీరియస్ ప్రాబ్లం. ఒకవేళ మోషన్స్తో బాధపడుతుంటే సెస్టిల్ తీసుకోవచ్చు, టాబ్లెట్ సెస్టిల్. మీకు మోషన్స్తో పాటు ఫీవర్ కూడా ఉన్నట్టయితే అది ఇన్ఫెక్షన్ అని అంటాము. సో డాక్టర్ని కలవండి. తర్వాత వచ్చేసి కోల్డ్ ఆర్ ఫ్లూ ఉంటే లిమ్స్ సాషే ఉంటుంది, మీరు అది వాటర్లో కలుపుకొని తాగితే బెటర్. నెక్స్ట్ అలర్జీస్, ర్యాష్, దురద ఏమన్నా ఉన్నట్టయితే సెట్రిజిన్ అనే టాబ్లెట్ హెల్ప్ అవుతుంది. సో సెట్రిజిన్ వేసుకోవచ్చు. ఒకవేళ అది పర్సిస్టెంట్గా ఉంటే డాక్టర్ని కలవాలి. నెక్స్ట్ మీకు ఏదైనా కట్ అవుతే, ఇంట్లో ఆడవాళ్ళకి రెగ్యులర్గా కట్స్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ మీరు టర్మరిక్ వాడండి. ఫస్ట్ యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. తర్వాత ఏదైనా యాంటీసెప్టిక్ వాష్, సో క్లోర్హెక్సిడిన్ ఆర్ కోవిడిన్ అయోడిన్ వాష్ చేసి బ్యాండేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఏదైనా స్ప్రెయిన్ అవుతే కాలికి మూవ్ ఆర్ వాల్యూమ్ స్ప్రేతో స్ప్రే చేసుకొని తర్వాత క్రేప్ బ్యాండేజ్ అని దొరుకుతుంది, అది కట్టుకుంటే హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.